వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రయాణం చేయబోతున్నాం. మన హైదరాబాద్కు కేవలం 140 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక సరిహద్దులో ఉన్న బీదర్ నగరానికి వచ్చాం. ఇక్కడ ఉన్న బీదర్ కోట భారతదేశంలోని అత్యంత బలీయమైన కోటలలో ఒకటి. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానుల వైభవం ఎలా ఉండేదో ఈ కోట గోడలు మనకు వివరిస్తాయి. ఈ వీడియోలో మనం కోటలోని రహస్య మార్గాలు, అద్భుతమైన ప్యాలెస్లు మరియు అప్పట్లోనే వాడిన వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనమిప్పుడు కోట ప్రధాన ద్వారం షెర్జా దర్వాజా దగ్గర ఉన్నాం. ఈ కోట చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి ఇది 14వ శతాబ్దం కంటే ముందే ఉన్నప్పటికీ 1427లో బహమనీ సుల్తాన్ అహ్మద్ షా వలీ తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చినప్పుడు దీన్ని పునర్నిర్మించారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ కోట ఎర్రటి లాటరైట్ రాయితో రెడ్ లాటరైట్ స్టోన్ కట్టబడింది. కోట చుట్టూ ఉన్న అగర్తా మోట్ చూడండి. శత్రువులు కోట గోడల దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండటానికి రాతిని తొలిచి 30 అడుగుల లోతైన కందకాన్ని నిర్మించారు. ఇందులో అప్పట్లో మొసళ్లను పెంచేవారట. అంటే శత్రువు ఈ కందకాన్ని దాటి కోటగోడ ఎక్కడం అసాధ్యం. ఇక్కడ మొత్తం 37 బురుజులు ఉన్నాయి. ప్రతి బురుజుమీద ఫిరంగులను ఉంచేవారు. కోట లోపలికి అడుగుపెట్టాం ఫ్రెండ్స్. లోపలికి వచ్చాక బయట కనిపించిన దానికంటే ఇంకా పెద్దగా ఉందని అర్థమవుతుంది. ఈ గోడల్ని దగ్గరగా చూస్తే ఎంత మందంగా ఉన్నాయో గమనించండి. పక్కన నిలబడితే మనమే చిన్నగా కనిపిస్తున్నాం. ఇవి సాధారణ గోడలు కావు, పూర్తిగా రక్షణ కోసం నిర్మించిన ఫోర్టిఫికేషన్ వాల్స్. పాతకాలంలో శత్రువులు కోటలోకి రావాలంటే ముందు మోట్ దాటాలి, తరువాత ఈ భారీ తలుపులు, ఆ తర్వాత ఈలాంటి మలుపులు తిరిగే మార్గం. అంటే ఒకేసారి సైన్యం లోపలికి రావడం అసాధ్యం. ఇక్కడ నిలబడి చూస్తుంటే నిజంగా 500 సంవత్సరాల క్రితం కాలానికి వెళ్ళినట్టు ఫీల్ వస్తుంది. ఇంకా ముందుకు వెళితే రాజులు ఉండే ప్రాంతముందంటారు. అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడొక ప్రశ్న వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ కోట ఎంతకాలం ఇలా నిలబడుతుంది? ప్రస్తుతం ప్రభుత్వం కొంతవరకు మరమ్మతులు చేస్తోంది. కొన్ని గోడలను రీఇన్ఫోర్స్ చేస్తున్నారు. కానీ మొత్తం కోట చాలా పెద్దది కావడంతో పూర్తిగా సంరక్షించడం సులభం కాదు. కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికే గోడలు పగిలిపోతున్నాయి. కొన్ని గదులు లోపలికి వెళ్లనివ్వడం లేదు, ప్రమాదం ఉండొచ్చు కాబట్టి. ఇలా చూసుకుంటే ఇంకొన్ని దశాబ్దాల్లో సంరక్షణ సరిగ్గా లేకపోతే మరిన్ని భాగాలు కూలిపోయే అవకాశముంది. అందుకే ఈలాంటి చారిత్రక ప్రదేశాలు మనం చూసేటప్పుడు డ్యామేజ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. మనమే కాపాడితేనే మన తర్వాత తరాలు కూడా ఈ చరిత్రను చూస్తాయి. ఇప్పుడు మనం కోటలో కొంచెం పైభాగానికి వచ్చేశాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మొత్తం బీదర్ నగరం క్లియర్గా కనిపిస్తోంది. గమనించారా? కోటను ఎత్తైన ప్రదేశంలోనే నిర్మించారు. దూరం నుంచి వచ్చే శత్రువులను ముందే గుర్తించడానికి ఇదే కారణం. ఇక్కడ నిలబడి చుట్టూ చూస్తుంటే అప్పటి సైనికులు ఎలా గస్తీ కాసేవారో ఊహించవచ్చు. గాలి కూడా చాలా బలంగా వీస్తోంది. పూర్తిగా హిల్టాప్ ఫీల్ వస్తుంది. సాయంత్రం టైంలో ఇక్కడ సన్సెట్ చూడటానికి చాలామంది వస్తారట. ఫోటోలు తీసుకోవడానికి కూడా ఇది బెస్ట్ స్పాట్. ఇక్కడ కొంచెం సేపు నిశ్శబ్దంగా నిలబడి ఉంటే పాతకాలం వాతావరణం నిజంగా ఫీలవుతుంది. ఇప్పుడు మనం తర్వాతి ప్రదేశానికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఇప్పుడు మనం కోటలో మరొక ముఖ్యమైన ప్రదేశానికి వచ్చేశాం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ కట్టడాలను చూడండి. 100 ఏళ్లు గడిచినా ఇంకా ఎంత పటిష్టంగా ఉన్నాయో. ఈ విశాలమైన ప్రాంగణం, పాతకాలపు రాతి కట్టడాలు మనల్ని ఒక్కసారిగా ఆ కాలంలోకి తీసుకెళ్తాయి. అప్పట్లో ఇక్కడ జనసంచారం ఎలా ఉండేదో, రాజులు ఈ దారిలోనే ఎలా నడిచి వెళ్లేవారో ఊహించుకుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. గోడల మీద ఉన్న ఆ చిన్న చిన్న కిటికీలు, ఆర్చెస్ అప్పటి నిర్మాణ శైలికి నిదర్శనం. ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా బావుంటుంది. మీరు కూడా చూస్తున్నారు కదా. ఫ్యామిలీస్తో కలిసి వచ్చి ఇక్కడి చరిత్రను తెలుసుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్. ఇప్పుడు మనం కోటలో మరికొంత ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ నిర్మాణాలను చూస్తుంటే అప్పటి వైభవం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. విశాలమైన మైదానాలు, ఎత్తైన రాతిగోడలు, నిజంగా అద్భుతం కదా. దూరంగా కనిపిస్తున్న ఆ గోపురాలు, కిటికీల డిజైన్లు అప్పటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. ఇక్కడ పర్యాటకులు కూడా చాలామంది వస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి రావడానికి, పిల్లలకు మన చరిత్ర గురించి చూపించడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఈ కోట లోపల ప్రతి అడుగులోనూ ఒక కథ దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ పాత గోడలు, ఆర్చ్లు చూస్తుంటే కాలచక్రం వెనక్కి తిరిగినట్లు ఉంది. ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని ఆ పాత జ్ఞాపకాలను ఊహించుకోవచ్చు. ఇక్కడ్నుంచి చుట్టూ ఉన్న పరిసరాలు చాలా బాగున్నాయి. ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు చేయడానికి ఇది ఒక గ్రాండ్ లొకేషన్. పదండి ఫ్రెండ్స్,
ఇంకా లోపలికి వెళ్లి మరిన్ని విశేషాలు చూసేద్దాం. ఇప్పుడు మనం కోటలో మరిన్ని అద్భుతమైన ప్రదేశాలను చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ పాత కట్టడాలు, విశాలమైన ప్రాంగణాలు చూస్తుంటే అప్పట్లో ఇక్కడ ఎంత వైభవంగా ఉండేదో అర్థమవుతుంది. ప్రతి గోడ వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. మనమిప్పుడు చూస్తున్న ఈ నిర్మాణ శైలిని గమనించండి. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం కోటల లోపలికి వచ్చేశాం. ఇక్కడ చుట్టూ చూస్తే ఎక్కువగా పాడైన గోడలే కనిపిస్తున్నాయి కదా. ఒకప్పుడిక్కడ రాజులు, సైనికులు, సేవకులు కలిసి వేల మంది జీవించేవారు. ఇక్కడే సభలు జరిగేవి, యుద్ధాల ప్లాన్లు వేసేవారు. రాత్రి సమయంలో దీపాలతో మొత్తం కోట వెలుగులతో మెరిసిపోయేదట. కాని ఇప్పుడు చూడండి, చాలా భాగం కూలిపోయింది. వర్షాలు, గాలులు, యుద్ధాలు, కాలం గడిచే కొద్దీ నిర్మాణం బలహీనమై ఇప్పుడిలా అవశేషాలుగా మాత్రమే మిగిలిపోయింది. అయినా గోడల మందం చూస్తే అప్పటి బలమైన నిర్మాణం అర్థమవుతుంది. ఇంత పెద్ద రాళ్లతో నిర్మించడం అప్పట్లో ఎంత కష్టమో ఊహించండి. ఇంకా లోపలికి వెళ్తే రాజమహల్ భాగాలు కనిపిస్తాయి. అక్కడికి వెళ్లి చూద్దాం రండి. మనం కోటలోని పెద్ద మైదానం దగ్గరికి వచ్చేశాం. చూడండి ఎంత విస్తారంగా ఉందో. ఒక చిన్న గ్రామం ఇక్కడ సులభంగా ఉండేంత స్థలం ఉంది. పాతకాలంలో ఇక్కడ సైనికుల శిక్షణలు జరిగేవి అంటారు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విల్లు ప్రయోగం ఇవన్నీ ఇక్కడే ప్రాక్టీస్ చేసేవారు. అక్కడ కనిపిస్తున్న గుమ్మటం ఆకారంలో ఉన్న నిర్మాణం చూస్తున్నారు కదా. అది ప్రార్థన స్థలం మరియు సభల కోసం ఉపయోగించేవారు. రాజులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇక్కడ సమావేశం అయ్యేవారని చెబుతారు. ఇప్పుడు మాత్రం నిశ్శబ్దం. ఇక్కడ ఉన్న ఈ రాతి చెక్కడాలను ఒక్కసారి గమనించండి. అప్పటి కళాకారులు ఎంత ఓపికగా, ఎంత శ్రద్ధగా వీటిని చెక్కారో అర్థమవుతుంది. రాళ్లమీద కనిపిస్తున్న ఈ ఆర్చులు మరియు తీగలాంటి డిజైన్లు అప్పటి నిర్మాణ శైలికి అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా ఈ శిల్పాలను చూడండి. రాతిమీద మనుషుల ఆకారాలను మరియు వివిధ భంగిమలను ఎంత స్పష్టంగా చెక్కారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. వందల ఏళ్లు గడిచినా, ఎండకు ఎండివానకు తడిసినా ఈ శిల్పకళ ఇంకా ఇంత స్పష్టంగా ఉందంటే అప్పట్లో వారు వాడిన రాతి నాణ్యత మరియు వారి నైపుణ్యం ఎలాంటిదో మనం ఊహించవచ్చు. ఈ కోటలో కేవలం పెద్ద పెద్ద గోడలే కాదు, ఇలాంటి సున్నితమైన కళాఖండాలు కూడా మన చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. ఈ అద్భుతమైన శిల్పాలను చూస్తుంటే మన ప్రాచీన సంస్కృతి పట్ల ఎంతో గర్వంగా అనిపిస్తుంది.